ఎంత మేర లాభం చేకూరబోతోంది ప్రజలకు అనేది చూద్దాం. ఇంతకుముందు రాజేష్ గారు చెప్పిన పాయింట్స్లో అందరికీ తెలిసిన విషయాలే, ఎన్ని హామీలు ఇచ్చారు ఏంటి అనేది. దీనికి ఒక కమిటీ ఉంది, ఆ కమిటీకి చైర్మన్ ఉన్నారు, ఆ చైర్మన్తో పాటు 6 ఎమ్మెల్యేల సభ్యులు కూడా ఉన్నారు. ఎందుకంటే ఒకవేళ హామీలు ఇస్తున్నారు, అమలు చేయకపోతే ఆ కమిటీ క్వశ్చన్ చేస్తుంది. ఎంతసేపు 3 months టైం ఇస్తుంది. 3 నెలల గడువులో కనుక వారు అమలు చేయలేకపోతే ఆ కమిటీ క్వశ్చన్ చేస్తుంది. కానీ కమిటీలో ఉన్నది కూడా అధికార పార్టీకి సంబంధించిన నాయకులు. ఇప్పుడు మనకి ఈ చైర్మన్ చూసుకుంటే కనుక, ఇప్పుడు కమిటీకి చైర్మన్ పట్టుల సంజీవ్ రెడ్డి ఉన్నారు, ఆయనతో పాటు 6 ఎమ్మెల్యేలు సభ్యులుగా ఉంటారు. మ్యాక్సిమం 3 months నుంచి 6 months లోపు ఇచ్చినటువంటి హామీల్ని, అసెంబ్లీ సాక్షిగా ఇచ్చినటువంటి హామీలని అమలు చేయాల్సి ఉంటుంది. కానీ చేయకపోతే దానికి సరిపడే రీజన్ చెప్తున్నారు. మా దగ్గర నిధులు లేవనో, లేదంటే వగేరా వగేరా, భూమికి సంబంధించి మాకు కుదరలేదనో, ఇంకేదైనా చూపించి అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. యాక్షన్ తీసుకునే దాఖలాలు ఉన్నాయంటే ఇప్పటి వరకు ఎప్పుడూ లేదు. 2014 అంటే రాష్ట్ర విభజన తర్వాత నుంచి ఇప్పటి వరకు ఈ కమిటీలు వేస్తూనే ఉన్నారు. అధికార పార్టీ మారినప్పుడల్లా మనకి కమిటీలు మారుతూనే ఉంటాయి, మెంబర్స్ మారుతూ ఉంటారు, చైర్మన్స్ అది. కానీ హామీలకు సంబంధించి ఎప్పుడైనా ప్రజలకి కోకళ్ళగా హామీలు ఇచ్చేస్తుంటారు, కానీ దానికి సంబంధించి ఎంతవరకు అమలైందా లేదా అనేది ఎవరు పట్టించుకోవట్లేదు. ఈ కమిటీ ముందుకు వచ్చినటువంటి దాఖలాలు కూడా లేవు. అది పర్ఫెక్ట్గా జరిగితే కనుక ప్రజలకు ఇచ్చే హామీలు కూడా ఎంతవరకు ఇవ్వాలి ఏంటనేది ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. రైట్. నిజానికి ప్రజాస్వామ్యంలో పార్టీలు ప్రజలకు రకరకాల హామీలు ఇస్తాయి. ఎందుకంటే పార్టీలకు ఉండే మెయిన్ ఉద్దేశం అధికారంలోకి రావాలి అని. అంటే అధికారంలోకి రావడానికి ఎన్నికల సమయంలో పబ్లిక్ మీటింగ్లో రకరకాల హామీలు ఇస్తారు, మేనిఫెస్టోలో హామీలు ఇస్తారు. వన్స్ అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీ సాక్షిగా ఇచ్చే హామీలు ఉంటాయి. ఈ అసెంబ్లీ సాక్షిగా మంత్రులు హామీలు ఇస్తారు, ముఖ్యమంత్రి హామీలు ఇస్తారు. అయితే మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు ఎంతవరకు నెరవేరాయి లేదు అనేది బయట ఒక్కొక్కసారి సభలోనూ చర్చించుకుంటూ ఉంటుంటారు. కానీ సభలో ఇచ్చినటువంటి హామీలు నెరవేరాయా లేదా అని చూడటానికి ఈ హామీల అమలు కమిటీ అనేది ఉంటుంది. ఇది చట్ట ప్రకారమే లాన్ బేస్ చేసుకునే ఉంటుంది. కానీ దీనికి ఎటువంటి పవర్స్ కూడా ఉండవు. కేవలం ఇచ్చినటువంటి హామీలు నెరవేరుతున్నాయా లేదా అని మీటింగులు నిర్వహించి రిపోర్ట్లు తెచ్చుకొని తదనుగుణంగా ఏం చేయాలని ఒక రిపోర్ట్లు మాత్రం ఇస్తుంటుంటాయి. కానీ ఇప్పటికీ మనం వెబ్సైట్ చూస్తే, గవర్నమెంట్ వెబ్సైట్ చూస్తే గత హయాంలో 2018 నుంచి డేటా ఉంది, 2017 నుంచి డేటా ఉంది. 2017లో 5 సార్లు సమావేశమైంది, 2018లో 11 సార్లు ఈ కమిటీ సమావేశమైంది, 19లో ఒకసారి, 22లో 4 సార్లు, అండ్ ఇప్పుడు రీసెంట్గా 28వ తారీఖున ఒకసారి సమావేశమైంది. కానీ రిపోర్ట్లు ఏమి ఇచ్చారు అనేది కాలం క్లిక్ చేస్తే ఏ రిపోర్ట్లు ఇచ్చారో కూడా డేటా అందుబాటులో లేదు. ఎన్నిసార్లు సమావేశమయ్యారో అన్న డేటా మాత్రమే ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇంతకుముందు అశోక్ అన్నట్టుగా అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలే అమలు చేయకపోతే ఇక బయట పబ్లిక్ మీటింగుల్లోనూ మేనిఫెస్టోలోనే ఇచ్చిన హామీలు ఏమో అమలు చేస్తారని 2266 హామీలు ఇస్తే 1174 హామీలు స్టిల్ పెండింగ్లో ఉన్నాయి, 1092 హామీలు అమలయ్యాయి, 770 హామీలు గత బీఆర్ఎస్లో ఇచ్చినటువంటి హామీలు అమలు కాలేదు. సో ఈ హామీలు అమలు కాకపోతే ఈ హామీల అమలు కమిటీ జస్ట్ సిఫార్సులు మాత్రమే చేయగలుగుతుంది. కానీ ప్రజలు ఏం చేయాలి అనే దాని మీద మనం డిబేట్లో మాట్లాడుకుందాం. బేసిక్గా దీనికోసమే ఈ హామీల అమలు కోసం ఒక కమిటీ వేస్తుంది ప్రతి ప్రభుత్వం కూడా. ఆ హామీల అమలు కమిటీకి సివిల్ కోర్టు పవర్స్ ఉంటాయని ఇందాక నేను చెప్పాను. అంటే వాళ్ళు ఏదైనా యాక్షన్ తీసుకోవచ్చు, కన్సర్న్ మినిస్టర్ మీద అయినా, లేకపోతే మంత్రి ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి ఆ కన్సర్న్ శాఖ అధికారుల పైన యాక్షన్ తీసుకోవచ్చు. ఇది ఎందుకంటే ఇది ఒక జవాబుదారీ లోపించడం. పార్లమెంట్ అసెంబ్లీలో ఒక హామీ ఇచ్చిన తర్వాత దాన్ని నెరవేర్చకపోవటం అనేది ఖచ్చితంగా అది జవాబుదారీ లోపించడం. 1, 2 శాసనసభ కమిటీలు ఇచ్చే నివేదికల మీద బ్యూరోక్రసీ అధికారులు